వెల్కమ్ బ్యాక్. తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్ చూద్దాం. పోడు భూముల కోసం మంచిర్యాల ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ ముందు రైతులు పురుగుల మందు డబ్బాలతో నిరసనకు దిగారు. ఫారెస్ట్ అధికారులు తమను వేధిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ప్రభుత్వం తమ పొలాలకు పట్టాలు పంపిణీ చేసిందని, ఇప్పుడు ఫారెస్ట్ అధికారులు తమను వ్యవసాయం చేయనీయకుండా అడ్డుకుంటున్నారని చెప్పారు. రైతులు డబ్బులిచ్చి పంటను సాగు చేసుకోవాలని ఫారెస్ట్ అధికారులు అంటున్నారని ఆరోపించారు. తమ గోడును స్థానిక ఎమ్మెల్యే గడ్డం వినోద్ దృష్టికి తీసుకెళ్దామంటే ఆయన ఇక్కడ ఉండటం లేదన్నారు రైతులు. తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడిని నిరసిస్తూ కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురనగర్ చౌరస్తాలో ఎమ్మెల్సీ కవిత దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. జాగృతి సభ్యులు తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడి చేసి ఎమ్మెల్సీ మల్లన్నను హతమార్చే ప్రయత్నం చేశారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బీసీ ఉద్యమాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని, కల్వకుంట్ల ఫ్యామిలీ ట్రాప్ లో ఎవరు పడవద్దని సూచించారు. తెలంగాణ ఉద్యమంలో బలిదానం చేసుకున్న శ్రీకాంతచారి తల్లికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వకుండా ఉద్యమ ద్రోహులకు పదవులు కట్టబెట్టారని ఆక్షేపించారు. పదవులు పోయాక బీసీలు, ఎస్సీలు గుర్తుకు వస్తున్నారని మండిపడ్డారు. మేడ్చల్ జిల్లా కీసరా చౌరస్తా వద్ద ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి సీఐ శ్రీనివాస్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 180వ జ్ఞానమాల కార్యక్రమానికి రావడం సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు. అంబేద్కర్ ఆశయాలను అందరూ ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు. ప్రపంచంలోనే శక్తిమంతుడు డాక్టర్ అంబేద్కర్ అని పొగిడారు. విద్యార్థులు తప్పుదారి పట్టకుండా విద్యలో ఉన్నత స్థానానికి చేరుకోవాలని, అదేవిధంగా క్రీడలలోనూ రాణించాలని తెలియజేశారు. జగిత్యాల జిల్లా మెట్టుపల్లిలోని అయ్యప్ప దేవాలయం సమీపంలో జాతీయ రహదారిపై 2 ద్విచక్ర వాహనాలు ఢీకొని 3 యువకులు కింద పడిపోయారు. పక్క నుంచి వెళ్తున్న ట్రాక్టర్ వారి నుంచి దూసుకెళ్లడంతో మెట్టుపల్లికి చెందిన నిఖిల్ అనే యువకుడు అక్కడికక్కడ మృతి చెందాడు. గాయపడిన 2 యువకులను ప్రభుత్వ హాస్పిటల్కు తరలించి ప్రథమ చికిత్స అనంతరం నిజామాబాద్కి తీసుకువెళ్లారు. నిజామాబాద్ జిల్లా నాగ్పూర్ గేట్ వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కంటైనర్ ఢీకొట్టింది. ప్రమాదంలో కంటైనర్ క్లీనర్ మరణించారు. డ్రైవర్ కి గాయాలు కాగా అతడిని హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ పిఎస్ పరిధిలోని ఓ ఇంట్లో గంజాయి సేవిస్తున్న 5గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరవింద్, ఉదయ్, కార్తిక్, శివ, వినోద్ అనే యువకుల వద్ద నుంచి 460 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నిందితులను రిమాండ్కి తరలించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు గట్కేసర్ పోలీసులు. కేపీహెచ్బీ కాలనీలో వైన్ షాప్ నిర్వాహకులు లైసెన్స్ ను దుర్వినియోగం చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. షాప్ ఎదురుగా ఆటోలు, బైక్లపై మద్యం సేవించడంతో ట్రాఫిక్ కి తీవ్ర అంతరాయం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రులు మహిళలకు భద్రత లేకుండా పోతుందని చెప్పారు. ఇటీవల మద్యం సేవిస్తూ ఓ బాలిక పట్ల అగాంతకులు అసభ్యంగా ప్రవర్తించారని తెలియజేశారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు. నవనరసింహ క్షేత్రాలలో ఒకటైన జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆషాఢ మాసం అందులోనూ ఆదివారం కావడంతో స్వామివారి దర్శనానికి ఇతర జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం నుంచి పవిత్ర గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించి స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా మంత్రిలో ముదిరాజు కుల దైవమైన పెద్దమ్మ తల్లి బోనాల జాతర ఘనంగా జరిగింది. పెద్దమ్మ తల్లికి ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో బోనాలు సమర్పించి ముడుపులు చెల్లించుకుంటారు. ఈ సంవత్సరం పెద్దమ్మ తల్లికి సుమారు 200 మంది మహిళలు బోనాలతో భారీ ర్యాలీ చేపట్టి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ర్యాలీలో మహిళల నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. పెద్దమ్మ తల్లి దేవాలయాన్ని అభివృద్ధిలోకి తీసుకురావడానికి ముదిరాజు సంఘం ఆధ్వర్యంలో కృషి చేస్తున్నామని దాతలు ముందుకు వచ్చి సహకరించాలని కోరారు. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని జూలూరుపాడులో బోనాల జాతర కార్యక్రమాన్ని గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. గ్రామంలోని మహిళలు పుణ్య స్నానాలు ఆచరించి భక్తి శ్రద్ధలతో బోనాలను తయారు చేసుకుని రామాలయం వద్దకు తీసుకువెళ్లారు. ఇక ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కోట మైసమ్మ తల్లి ఆలయం వరకు ప్రదర్శన నిర్వహించి అమ్మవారికి బోనాలను సమర్పించారు. 7 ఏళ్లుగా గ్రామంలో కోట మైసమ్మ తల్లికి బోనాల జాతర కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు.